నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, ఈ పార్టీ అంటే కూటమి గెలిచి కేవలం 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది అంతే. ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయకముందు వర్గపోరు, అదేవిధంగా పోర్ట్ఫోలియో మధ్య చాలా గొడవలు జరుగుతుందంట. అంటే జనసేన పార్టీకి కేవలం ఒక్క పోర్ట్ఫోలియో ఇస్తారంట, ఏదో ఒక్క మంత్రి ఇస్తారంట, అది కూడా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు. కానీ ఇంకెవరికి ఎవరంట. సో వీళ్ళిద్దరి మధ్య ఒక వర్గపోరు నడుస్తుంది, అదేవిధంగా పోర్ట్ఫోలియోల మధ్య గొడవ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళకి 6 డిమాండ్ చేస్తున్నారు జనసేన వాళ్ళు. ఇస్తారా ఎవరా? నేను అది కాదు, అప్పుడే సోషల్ మీడియా సృష్టి పెట్టేశారు. అప్పుడే అది వైసీపీ సృష్టి, ఇది అప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, అప్పుడే పెట్టేశారు గొడవ. అంటే ఈ ఊహించుకోవడాలు మీ సోషల్ మీడియాలో ఊహాగానాలు తప్ప 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంది. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, జనసేన కార్యకర్తలకు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ ఇలాంటి అపోహాలు సోషల్ మీడియావి నమ్మవద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏ హోదా అయితే ఉందో పవన్ కళ్యాణ్ గారు అదే హోదా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏ రోజు కూడా భంగం కలగదు. మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని గెలిపించింది, రాష్ట్రాన్ని నిలబెట్టింది, ఈ పొత్తు ధర్మం పార్టీ ఇచ్చింది ఇస్ పవన్ కళ్యాణ్ గారు. ఒప్పుకోక తప్పదు. ఇండియాలోనే నరేంద్ర మోడీ లాంటి పెద్ద వ్యక్తికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కొడుకు కంటే ఎక్కువ, కనుక లోకేష్ గారికి అన్నయ్య కంటే ఎక్కువ. కనుక దయచేసి ఇలాంటి రూమర్స్ అన్ని నమ్మొద్దు. ఇలాంటి వైసీపీ వాళ్ళు సృష్టికర్తలు పెడుతూనే ఉంటారు, ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. మనకి ఏ ఒక్కటి ఆలోచించాల్సిన అవసరం లేదు. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం ఎలా ఉండాలా, రాజధాని ఎలా ఉండాలా, పోలవరం ఎలా కట్టాలా, సినీ ఇండస్ట్రీ ఎలా తీసుకురావాలా, పరిశ్రమలు ఎలా తీసుకురావాలా, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండాలా, అవి మనం మాట్లాడుకుందామే తప్ప దాడులకి ప్రతిదాడులు వద్దు, మనం విమర్శలకు విమర్శ వద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. చట్టానికి ఎవరో చేతిలోకి తీసుకోవద్దు, న్యాయాన్ని ఎవరో చేతికి తీసుకోవద్దు. మనకి ఆఫీసర్లు అందరూ కూడా పారిపోకుండా, దేశం పారిపోకుండా వాళ్ళు 2 లక్షల కోట్ల దాకా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు వీళ్ళందరూ దాచుకున్న డబ్బుని ప్రజలకి పంచి పెడదాం. ఆ పని మీద ఉండండి. వాళ్ళు ఎవరెవరు ఎక్కడ దాచుకున్నారు, ఎక్కడ దోచుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎక్కడెక్కడ దాచారు, ఏ ఆఫీసర్ ఏ విధంగా దాచాడు, ఏ బినామీలో ఉన్నాయి, ఏ మా నాయకుడు ఏ విధంగా దోచుకున్నాడు, ఇవన్నీ దేశం డబ్బు దాటకుండా ప్రజలకు పంచే విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ వాటి మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసి అది మనం పోలీసులకో, సిబిఐకో, చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో మనం చెప్దాం తప్ప మనం ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందే దాడులకి అయితే టీడీపీ జనసేన కార్యకర్తలు దిగుతున్నారు. ముఖ్యంగా పలు మాజీ మంత్రులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ, ఇలా అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలాంటి ప్రముఖుల మీద కూడా దాడి జరుగుతుందంటే ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందు ఇలా అరాచకం సృష్టిస్తుంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా వైసీపీ కార్యకర్తలని, వైసీపీ నాయకులను అయితే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇంకా బతకనివ్వరా? వైసీపీ వాళ్ళు మొత్తం కవిగిలిస్తుంటే కొంత టీడీపీ కార్యకర్తల్ని ఎంత దారుణంగా బాగుతున్నారండి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉందనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అనుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు. వీళ్ళు ఇష్టం వచ్చాడు వ్యవహరిస్తూ ఒక్కొక్కరికి రక్తాలు వచ్చినట్టు కొడుతున్నారు. ఇదా ఇంత అన్యాయమా? ఇది కరెక్ట్ కాదు. టీడీపీ కార్యకర్తని, జనసేన కార్యకర్తని కొడుతూ ఉంటే వాళ్ళు ఓపిక పడుతుంది. ఎందుకో తెలుసా? అక్కడ ఆదేశాలు, ఆయన నాయకత్వాన్ని ఆదేశాలు ఇస్తున్నారు. అందుకే ఆదేశాలు ఎవరో కూడా వాళ్ళు కవ్విస్తున్నారు తప్ప వీళ్ళు మన వాళ్ళు ఎవరో కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇమ్మీడియట్లీ గన్నవరం అవ్వచ్చు, గుడివాడ అవ్వచ్చు, పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అలాగే అనకాపల్లి ఎస్పీని ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలి. చోడవరంలో గొడవలు కావాలని గొడవలు తీసుకొస్తున్నారు. కార్యకర్త ఎదుర్కొంటే వైసీపీ ఆఫీస్కి వెళ్తే కొడతారా? ఇదేమన్యమండి పోలీసు వాళ్ళది. విశాఖపట్నంలో ఎంఈవి సత్యనారాయణ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఎంఈవి సత్యనారాయణ ఇంట్లో పనిచేయమనండి పోలీసు వాళ్ళని తీసుకుని వెళ్ళి. ఏంటిది ఇది? ఇదేమి రాజ్యం? ఇంకా రాజ్యం వెళ్ళిపోయినా కూడా ఇంకా మీకు ముద్దు మారలేదా? ఇదా మన టీడీపీ కార్యకర్త దొరికితే, జనసేన దొరికితే కొడుతూనే ఉన్నారు మీరు. మీ ఆటలు సాగవు. ఇది వస్తుంది చంద్రబాబు గారి పాలన. అంటే మీరు చూసారా సార్, గన్నవరంలో ముఖ్యంగా ఎవరైతే టీడీపీ జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కాళ్ళకైతే నెత్తూరు కారుతుంది, అదేవిధంగా ఈపు మీద బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. టీడీపీ కార్యకర్తలను ఇంకా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మరీ దారుణంగా కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం 100%. రేపు 12వ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే విశాఖపట్నంలో, అనకాపల్లిలో, రాజమండ్రిలో, అలాగే విజయవాడలో, కడపలో, పల్నాడులో ఇవన్నీ కూడా కంపల్సరీ సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే కార్యకర్తల్ని 5 సంవత్సరాలు కొడుతూనే ఉన్నారు.
కొడుతూనే ఉన్నారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, బాత్తూనే ఉన్నారు. ఇంకా మా గవర్నమెంట్ వచ్చాక కూడా మాకు రెస్ట్ లేదా? మాకు న్యాయం జరగదా? ఇంకా ఇదే అన్యాయమా? ఇంకా ఇదేనా? ఆ ఏడీలు అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎంఆర్ఓలు అవ్వచ్చు, రాత్రి ఆ పంచాయతీ ఈవోలు అవ్వచ్చు, దొంగ సంతకాలు పెట్టి పాస్ చేసేస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ముందు ఇమ్మీడియట్లీగా రిమూవ్ చేయడానికి వీళ్ళ మీద ఎంక్వైరీలు వేయాలి. ఎవరైతే ఈ దాడులు చేశారో అనకాపల్లి ఎస్పీని ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలి. విశాఖపట్నంలో దాడులు ఎవరైతే ఎంఈవి సత్యనారాయణకి తొత్తులుగా తయారైన పోలీసు వాళ్ళని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అలాగే మొత్తం టోటల్గా ఎంఆర్ఓల మీద, ఆర్డీఓల మీద, అలాగే విజయవాడలో మొత్తం టోటల్గా అన్యాయంగా దాడి చేసి రక్తాలు వచ్చినట్టు కొట్టిన ఆ సీఏ మీద, ఎస్సీల మీద యాక్షన్ తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి దాడి అంటే యువతలో కొడుతుంటే ఎదురుకుంటే అక్కడ వెళ్తున్న వాళ్ళని కూడా కొడుతుంటే ఏంటి? మీరు బలగాలు పెట్టండి, మీ ఎవరు కూడా దాంట్లో తప్పనట్లేదు. ఎప్పుడు కూడా మళ్ళా కార్యకర్తలకు మళ్ళా చెప్తున్నాం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. మనకు చంద్రబాబు నాయుడు గారు 12 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీళ్ళు తిన్న డబ్బుని వీళ్ళన్నీ కూడా ఎంక్వైరీ ప్రకారం, సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. దయచేసి అందరూ కూడా కోఆపరేషన్ చేయండి, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని జనసేన మాత్రం టీడీపీ కార్యకర్తలకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసులు కూడా మీరు అతిగా ప్రవర్తించొద్దు. మీరు ఇష్టం వచ్చేటట్టు కొడుతూ ఉంటే చూసుకుంటూ ఊరుకోరు. దయచేసి సర్వీస్ రూల్స్ ప్రకారం యాజ్ పర్ లా మీ మీద యాక్షన్ మాత్రం ఉంటుందని మాత్రం చెప్తున్నా. ఎందుకంటే చాలా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు తిట్టడాలు, ఇష్టం వచ్చినట్టు కొట్టడాలు, ఒక వైసీపీ కార్యకర్త కంటే దారుణంగా కొంతమంది పోలీసులు తయారయ్యారు. దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి అయితే ఇప్పుడు కూడా స్టిల్ కనుక వాళ్ళందరినీ కూడా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి, లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే చంద్రబాబు గారు గెలిచిన వెంటనే అమరావతిలో అయితే పనులు అయితే మొదలైపోయాయి. ఎందుకంటే ఒక రోడ్డులో ఆ వీధి దీపాలు మొత్తం కలకలలాడిపోతున్నాయి, ఎప్పుడు లేని విధంగా. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఆ వీధి దీపాలు మొత్తం ఆపేసి రోడ్లంపటి ముళ్ళ కంపులు అవన్నీ వచ్చి మొత్తం రోతగా ఉండే రోడ్డు ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేస్తుంది. అంటే అప్పుడే అభివృద్ధి పనులు మొదలుపెట్టారా మీ పార్టీలో? ఒక 5 సంవత్సరాలు అరాచకం చేసి, ఒక అరాచక వ్యభిచార కుంపలు, ఒక గంజాయికి, ఒక డ్రగ్స్కి, ఒక మందుకి అవన్నీ వాడి ఇష్టం వచ్చిన సామాన్లు కూడా దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయి అమ్మేసుకొని, ఆ మొత్తం బోర్డులు అమ్మేసుకొని అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో జరిగాయి. కనుక 100% వాసుదేవరెడ్డి గారిని పట్టుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు ఎన్ని వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాయి. ఎంఈవి సత్యనారాయణ గారి కిడ్నాప్ వ్యవహారంలోకి వెళ్తే అక్కడ ఎన్ని వందల కోట్లు మారాయి. జీవిని పట్టుకుంటే అలాగే వాళ్ళ భార్యని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ భార్యను కిడ్నాప్ చేస్తే అప్పుడు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎన్ని వందల కోట్లు మారాయి, ఇవన్నీ బయటపడతాయి. అన్నీ త్వరలోనే గవర్నమెంట్ కొంచెం ఫామ్ అయ్యి నిలబడిన తర్వాత అన్నీ బయటపడతాయి. ఇంకా మీరు ప్రతిదాడులు చేస్తారు? ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మీరు కూడా ప్రతిదాడులు చేస్తారా? 100% చేస్తాం. కానీ దాడులు అంటే ఇలా కాదు, చట్టాన్ని చేతికి తీసుకో, యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా ప్రకారంగా ఎక్కడ ప్రజల దగ్గర దోచుకున్న 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఐఆర్ఎస్ వాళ్ళు దాచుకున్న బినామీల డబ్బుని దేశం వదిలి పారిపోకుండా, దేశం వదిలి దాటకుండా ఈ డబ్బుని ప్రజల చేతికి అందే విధంగా ఆ దాడులు చేస్తాం. అంతే తప్ప చట్టానికి అతిథిగా చట్టాన్ని చేతిలోని తీసుకునే ప్రసక్తే లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా చట్టం తన పని తను చేసుకుపోతూ ఎవరిని వదలం. ప్రజల డబ్బుని ప్రజల చేరే వరకు దాన్ని వదిలే ప్రసక్తి కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.